స్వాతంత్రము కనీసం రెండు రకాలు మనం చూడవచ్చు. మొదటిది సామాజిక స్వాతంత్రం, సెక్యులర్ ఫ్రీడమ్. రెండవది స్పిరిచువల్ ఫ్రీడమ్, ఆత్మీయమైన స్వాతంత్రం. 75 సంవత్సరాలు స్వాతంత్ర దినోత్సవ పండుగలు సువిశాల భారతదేశంలో వైభవంగా జరుపుతున్న ఈ దినాన సామాజిక స్వాతంత్రం కొరకు అసూలు బాసిన వారు కోకొల్లలని గుర్తు చేసుకుంటుంది దేశం. అయితే ఆత్మ సంబంధమైన స్వాతంత్రం కొరకు కోకొల్లల ప్రజలు అసూలు బాపటానికి వీలు కాలేదు, అది జరగదు. తద్వారా ఆత్మ సంబంధమైన స్వాతంత్రము సంప్రాప్తము కాదు. ఆత్మ సంబంధమైన స్వాతంత్రము సంప్రాప్తము చెందుట కొరకై పాపము లేని పరిశుద్ధుడు దేవుడు మానవుడుగా మన కొరకై సిలువలో బంధించబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా ఆత్మ సంబంధమైన స్వాతంత్రము సంపూర్ణ సిద్ధి కలిగింది. ప్రభును మనం ఆత్మతో సత్యముతో ఈ ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని గురించి ఆలోచించి ఆరాధించినట్లు ఆయన మనకు సహాయం చేయను కాక. స్వాతంత్రము అంటే స్వేచ్ఛ, బానిస సంఖ్యల నుండి బయటికి తీసుకురాబడు, విశృంఖల జీవితానికి స్వేచ్ఛ వరప్రసాదిని ప్రసాదించుట, బంధకాలు తెంచబడుట, సంఖ్యలు విరగగొట్టబడుట, స్వేచ్ఛ విహారములోనికి ప్రవేశించుట. ఒక పక్షిని పంజరములో బంధిస్తే అది బంధకం, దాన్ని విడిచిపెడితే అది స్వేచ్ఛ. ఒక నేరస్తుని చెరసాలలో బంధిస్తే అది జైలు, విడిచిపెడితే విడుదల. కనుక స్వాతంత్రము, విడుదల, విమోచన, స్వేచ్ఛ అనే పదాలు మన కొత్త నిబంధనలో తరచు కనిపిస్తుంటాయి. ఉదయకాలం ప్రభువును ఆరాధించక మనకు దేవుడు ఎలాగ మనకు విడుదల, స్వాతంత్రము, స్వేచ్ఛ ప్రసాదించినాడు, వేటి నుండి ప్రసాదించినాడు, ఒక 5 విషయాలు జ్ఞాపకం చేసుకుని ఆయన ఇచ్చిన ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని బట్టి సాగిలపడి ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించున్నట్లు రక్తము చేత కొనబడిన విశ్వాస సమూహానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. మొదటిది గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, గెలీషియన్ చాప్టర్ 1 verse 4. ఎవరైనా చదవండి ఈరోజు గట్టిగా స్పష్టంగా బిగ్గరగా చదవండి. ప్రస్తుత దుష్టకాలము నుండి మనలను విమోచింపవలెనని, అంటే విడిపించవలనని, విడుదల చేయవలనని మన కొరకై యేసు ప్రభువారు తను తాను అప్పగించుకొనెను. కనుక మొదటి విమోచన, మొదటి విడుదల, మొదటి స్వాతంత్రం ఏంటంటే ఫ్రమ్ ద ప్రజెంట్ ఈవెల్, ప్రస్తుత దుష్టకాలము నుండి క్రైము చెల్లించబడకుండా విమోచన సాధ్యం కాదు. ఈ కాలమే రకరకాలుగా మనుషులు చెబుతూ ఉంటారు. దాంట్లో ఒక రకమైనది ఏంటంటే ఇది దుష్టకాలం. కనుక ఈ కాలములో నుండి, దుష్టుని యొక్క చేతిలో బంధించబడిన లోకములో నుండి దుష్టులముగా ఉన్న మనల్ని విడిపించుట కొరకై దౌష్ట్యము లేని దేవుడు, దేవాతి దేవుడు మానవుడిగా మన కొరకు భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. 1 తిమోతి 2:5 ప్రకారం దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు
ఆ యేసు ప్రభువారు మన పాపములన్నీ భరించడానికి శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపూటు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడుట ద్వారా వ్రాయబడిన మాట ప్రకారం తను తాను అప్పగించుకొనుట ద్వారా ఈ దుష్ట కాలములో నుండి దేవుడు మనల్ని విడిపించి, ఆ అజ్ఞాన కాలములో నుండి తప్పించి, ఆ కాలములో నుండి బయటికి తీసుకుని వచ్చి ఆత్మ సంబంధమైన కృపా కాలములోనికి తోడుకొని వచ్చినాడు. ఇది దేవుని వరమే, ఇది ఉచితమే. కనుక ఈ విడుదల, విమోచన బంధకాల్లో నుండి బయటకు వచ్చిన వారికి మాత్రమే అర్థమవుతుంది. సిరసాల్లో ఉన్న ఖైదీ దగ్గరికి వెళ్ళి నీకు ఎంత డబ్బులు కావాలని అడిగితే ఆయనకి ఏం తృప్తి ఉండదు. ఎన్ని జతల బట్టలు కావాలంటే ఆయనకి ఏమి ఇష్టం ఉండదు. ఏ ఫోన్ కావాలంటే ఆయనకి ఏమి ఇష్టం ఉండదు. అసలు నీకు ఏం చేస్తే ఇష్టం? మరి ఒకటే, విడుదల. అందుకే మీకు తెలుసు కదా, విడుదల అనే మాట కొన్ని సందర్భాల్లో వాడుతుంటారు. ఉదాహరణకి ఏదైనా ఒక సినిమా తీసారనుకోండి, దాన్ని ఏదో ఒక దినాన సంక్రాంతి అప్పుడో, ఉగాది అప్పుడో, దీపావళి అప్పుడో, దసరా అప్పుడో ఏం చేస్తారు? విడుదల చేస్తారు. దానికి పెద్ద పెద్ద టాకీసుల దగ్గర పెద్ద హంగామా చేసి పెద్ద బోర్డు బయట పెట్టింటారు. ఏమని? నేడే విడుదల. అలాగే ఖైదీలను చెరసాల్లో వేసినప్పుడు సత్ప్రవర్తన కలిగిన వారిని ఆంధ్ర భారతదేశ ప్రభుత్వాలు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళకు వారు కారాగార జీవితాన్ని అనుభవించిన తర్వాత ఇలాగ ఆగస్టు 15, అక్టోబర్ 2, జాన్ 26 జాతీయ పర్వదినాలని పురస్కరించుకొని వారికి విడుదల ప్రకటిస్తుంది. ఆ ఖైదీలు స్వేచ్ఛ వాతావరణంలోనికి, ఆ బంధకములో నుండి, బందీ గృహములో నుండి వారు బయటికి తీసుకుని రాబడతారు. అప్పుడు వారికి కలిగే స్వేచ్ఛ, ఆనందం వర్ణనాతీతం. అలాగే మనము కూడా పాపంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తమును బట్టి మన బంధకాలు తెంచబడ్డాయి. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు బంధకములో ఉన్నారు. దేవుడు వారి బంధకాలు తెంచినాడు గొర్రెపిల్ల రక్తము ద్వారా. ఇప్పుడు మనం యుగ సంబంధమైన దేవత యొక్క బంధకాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు శిలువ రక్తము ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి దుష్టకాలము నుండి విడిపించి విడుదల సంప్రాప్తం చేసినాడు. కనుక దేశమంతటా సామాజిక స్వాతంత్రాన్ని జ్ఞాపకం చేసుకొని సంబరాల్లో మునిగి తేలుతుండగా మనం కూడా సామాజిక స్వాతంత్రముతో పాటు ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని అనుభవించిన వారమై ఇంకా రెండంతల సంబరాల్లో ప్రభువుని ఆరాధించాలని కోరబడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ డెలివరింగ్ అస్ ఫ్రమ్ ద ప్రజెంట్ ఈవల్. ప్రస్తుత దుష్టకాలము నుండి మీరు మమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేసినందుకు, దాస్యమనే కాడి కింద నుండి తప్పించినందుకు మీకు స్తుతులు అని ఆరాధించే ఆత్మ ఉండాలని దేవుని యొక్క అభీష్టం. రెండవది గలతీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. Galatians chapter 2 verse 14. ఒక్కళ్ళు చదవండి. తీతు 2:14. Titus chapter 2 verse 14. ఈ మాట ఆలకించండి. తను తాను అప్పగించుకున్నాను, తను తాను అప్పగించుకున్నాను, తను తాను అప్పగించుకున్నాను. ఎందుకు అప్పగించుకున్నాడు ఇక్కడ? తీతు 2:14లో సమస్తమైన దుర్నీతి నుండి, ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్,
దుర్నీతికి వ్యతిరేక పదం ఏంటి? నీతి, అవినీతి కాదు. యేసుక్రీస్తు ప్రభువే నీతి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనాల్లో వ్రాయబడింది, యేసుక్రీస్తు దేవుని జ్ఞానము, విమోచన, పరిశుద్ధత, నీతియు ఆయను. క్రైస్ట్ ఈజ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతి యేసుక్రీస్తు ప్రభువు. నీతిమంతుడి విశ్వాసం మూలమున జీవించును. మనమందరం నీతికి దురస్థలమై ఉంచిమి. రోమాపత్రికలో చెప్పబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ ఏమైనారు? దుర్నీతిమంతులు అంటే ఎవరు? తెలుగు రాదు కదా. దుర్నీతిమంతులు అంటే ఎవరు? త్రోవ తప్పిన వారు. నీతిమంతులు అంటే ఎవరు? త్రోవలోనికి వచ్చిన వారు, మార్గములోనికి వచ్చిన వారు. ఆ మార్గం ఏంటి? రోమపత్రిక 3లో చెప్పబడింది, శాంతి మార్గం. ఆ మార్గం ఏంటి? యోహాను 14:6లో చెప్పబడింది, యేసు మార్గం. ఆ మార్గం ఏంటి? కీర్తనలో చెప్పబడింది, యథార్థ మార్గం. ఆ మార్గం ఏంటి? బైబిల్లో రాయబడింది, ఇరుకు మార్గం. ఆ మార్గం ఏంటి? ఆత్మ సంబంధమైన మార్గం. కనుక యేసుక్రీస్తు ప్రభువే ఆ మార్గమై ఉన్నప్పుడు ఆ మార్గంలోనికి రాకుండా బయటికి వెళ్ళే వాళ్ళందరూ ఎవరు? దుర్నీతిమంతులు. కనుక ఒక్కరు కూడా నీతిమంతులు లేకుండా అందరూ త్రోవ తప్పి ఉండగా, దానికి ఒక అనాలజీ ఇచ్చినారు వాక్యంలో. ఎలాగ త్రోవ తప్పి ఉన్నారంట? అనాలజీ అంటే పోలిక, సిమిలి, అలంకారము. అందరూ ఎలాగో త్రోవ తప్పిపోయారంట? తెలుగు అర్థం కదా మీకు? అనాలజీ అంటే సిమిలి, అలంకారం, ఒక పోలిక, ఒక ఉపమానం. ఎలాగ తప్పిపోయినారు? గొర్రెల వలే. అర్థమైందా మీకు? ఎట తప్పిపోయారు అని మనం అనుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన గొర్రెలను తెలిసి, ఎంత చెప్పినా అర్థం కాదని తెలిసి, కనుక అదే అనాలజీ, అదే సిమిలి ఇచ్చినాడు. గొర్రెల వలే తప్పి తిరుగుతుంటిమి. అలాగే తిరుగుతున్న మనల్ని నీతిమంతుడైన యేసు ప్రభు వారు దుర్నీతిమంతులను రక్షించుట కొరకై ఆయన నీతిమంతుడిగా ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఆయన శిలువ మీదకి వెళ్ళక మునుపు తీర్పు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు పిలాతు నీళ్లు తీసుకొని చేతులు కడుక్కొని ఏమన్నాడు? ఈ నీతిమంతుడు, దిస్ జస్ట్ మ్యాన్. ఒకే ఒక్కడు. ఎవరు? ఎవరు? ఒకే ఒక్కడు. ఎవరు? నీతిమంతుడు. ఆ ఒకే ఒక నీతిమంతుని ద్వారా ఈ దుర్నీతిమంతులై గొర్రెల వల్లే తప్పిపోయిన వారిని శిలువ రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా తీసుకుని రావాలని దేవుని యొక్క అభీష్టమాయను. దైవమా, ఇది ఏమి ప్రేమ! అందుకే రోమా 1:17లో చెప్పబడింది, నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును. మన నీతి అంతా కేవలం మురికి పేలికలని వాక్యంలో చెప్పబడింది. తామే నీతిమంతులమని తలంచుకునేవారు బైబిల్లో రాయబడింది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేమే నీతిమంతులు అని. కానీ అతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాను. తార్సువాడైన సౌలు దమస్కు మార్గంలో పట్టబడిన తర్వాత ఆయన అనుకున్నాడు, నీతి విషయంలో నా వల్లే అనిందుడిగా ఎవరున్నారు? ధర్మశాస్త్ర విషయం నాకంటే ఎవరికి బాగా తెలుసు? సున్నతి విషయంలో నాకంటే ఎవరికి బాగా పరిచయము? యూదా మత ప్రవిష్టిలో నాకంటే ఎవరు గనులు ఉన్నారు? ఇంత నీతిగా జీవిస్తున్న నాకు ఇంకా నీతి లేదంటారేంటి? అరేబియా అరణ్యంలోనికి వెళ్ళి దాదాపు 3 సంవత్సరాలు ప్రభుతో పోరాడిన తర్వాత వచ్చి కొరింథీయులకు రాస్తున్నాడు, ఆయన మనకు దేవుని నీతి ఆయన. He became righteousness. అందుకే ఇప్పుడు మన నీతి అంతా కేవలము వ్యర్థమని దేవుడు తీసివేసి ఆయన నీతి మనకు ఆపాదించి
నీతి వస్త్రములు ధరింపజేసి నీతి మార్గములోనికి నడిపించి దేవుని నీతి అగునట్లు ఆయన మన కొరకై తను తాను అర్పించుకొని కనుక దుర్నీతి నుండి తప్పించబడి విడుదల పొంది ఇప్పుడు నీతిమంతులుగా మనం చేయబడ్డాం. ఈ స్వాతంత్రము యేసుక్రీస్తు ప్రభువులో మనకు కలిగి. ఇప్పుడైనా చూసాం 2 మొదటిది ఏంటి? డెలివర్డ్ us, redeemed us, liberated us, freed us from all our past evil world లేదా ప్రజెంట్ ఈవిల్ వరల్డ్. ప్రస్తుత దుష్టకాలము నుండి ఆయన మనల్ని విమోచించెను. రెండవది డెలివర్డ్ us, redeemed us, liberated us, freed us from all unrighteousness. సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని విమోచించెను, విడిపించును. మూడవది Colossians chapter 1 verse 14. Colossians 1:14. చాలు. ఆ కుమానియందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ. దేంట్లో కలుగుతుంది? ఇంకా కొద్దిగా రాశారు కింద. అంధకార సంబంధమైన అధికారంలో నుండి, ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ అంధకార సంబంధమైన లోకానికి శక్తి ఉంది, దీనికి కూడా శక్తి ఉంది, దీనికి కూడా బలం ఉంది. అందుకని కదా లోకం విశ్వాసులైన మనల్ని ఇంత బలంగా ఆకర్షిస్తుంది. అందుకే క్రీస్తు ఆకర్షణకు లోబడిన మనం కూడా లోక ఆకర్షణకు అనేకసార్లు లోబడి ఈడవబడిన వారమై లోక ఆకర్షణల వైపు వెళ్ళిపోతుండగా తిరిగి యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా కడగబడి సమకూర్చబడటానికి దేవుడు అనేక తరుణాలు, అవకాశాలు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. కనుక ఇలాంటి అంధకార సంబంధమైన అధికారములో నుండి ఆయన విడిపించుట కొరకై, విమోచించుట కొరకై, పాపమును క్షమించుట కొరకై అక్కడ రాయబడింది ఆయన శిలువ మీదకి వెళ్ళాను. మనకు విరోధముగా ఉన్న ఆ పత్రమును శిలువకు కొట్టి లేదా మేకులతో కొట్టి చేవరాతను తుడిచివేసి దాన్ని అడ్డము లేకుండా ఎత్తివేసాను. ఎట్లా అర్థం చేసుకోలేదు? మీలో కొంతమంది సైన్స్ చదివే విద్యార్థులు ఉంటారు కదా, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో రికార్డ్స్ రాస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఇలా రికార్డు మీరు రాసేటప్పుడు ఇంట్లో మీరు తమ్మగా నాన్నగా దాన్ని టచ్ చేయలేరు. కనుముక్కుపోతుంది, దుమ్మైపోతుంది, పాడైపోతుంది, లేదా రికార్డ్ షీట్ డస్ట్ పట్టిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా స్కెచ్లతోన, మార్కులతోన, ఎంతో మార్కర్స్తోన భద్రంగా రాస్తుంటారు. ప్రాక్టికల్ పరీక్ష అంటే ఆ రోజు తీసుకెళ్తాం, రికార్డు భద్రంగా పెట్టుకొని ఉంటాం. అక్కడ బయట అటెండర్ ఉంటాడు, ల్యాబ్ దగ్గర నంబర్లు పిలుస్తా లోపలికి పంపిస్తూ ఉంటాడు. ఈ రికార్డ్ అన్నా అంటే అక్కడ పెట్టి లేదా అక్కడ పడే అంటాడు. ఇంతదాకా భద్రంగా చూసుకొని వచ్చినా అక్కడ పడే అంటాడు. లోపలికి వెళ్ళావు, నువ్వు పరీక్ష రాస్తూ ఉంటావు. అప్పుడు ఇక్కడ శబ్దం ఒకటి వస్తుంటుంది. ఏంటంటే నీ రికార్డు తీసుకొని ఒక మేక పట్టుకొని సుత్తి తీసుకొని దన్నని కొడతాడు మధ్యలో. అది కిందికి పోయిన తర్వాత అప్పుడు ఈ రికార్డు పక్కన పడేస్తాడు. తర్వాత చివరిలో వచ్చేటప్పుడు నువ్వు రికార్డు తీసుకుంటావు అంటే ఇంతకుముందు ఉన్నట్టుండదు. ఏమైంది? అది రంధ్రం పడింది. ఇప్పుడు నీకు చాలా ఇష్టం కనుక మీ తమ్ముడో, అన్నో, అక్కో, చెల్లో ఆ రికార్డు ఇస్తానంటే చెల్లదు. ఇప్పుడు ఏమైంది? అది ఎవాల్యుయేటెడ్. మేకులతో కొట్టారు కనుక అది చెల్లుబాటు కాదు. అలాగే మన పాప పత్రం అంతటిని యేసుప్రభు వారు శిలువ మీద, మన రికార్డ్ అయితే ఒక మేకు, శిలువ మీద మన కొరకై మేకులతో కొట్టి, ఇప్పుడు మన రికార్డ్ అయితే ఒక మేకతో కొట్టారు, లోపల రాసిందంతా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు విరోధముగా రాసిందంతా ఏం చేసినారు? తుడిచి వేసి. ఎడ తుడిచారు? డిలీట్ ఆప్షనా? డిలీట్ ఆప్షన్ కొడితే మళ్ళీ ట్రాష్లోకి పోవచ్చు. పరిపూర్ణంగా దాన్ని తుడిచివేసి ఇంకా కనిపిస్తుందేమో అని ఎత్తి బైబిల్లో చెప్పబడింది సముద్ర అగాధములో పడేసి. ఇప్పుడు నా పాపానికి సంబంధించి ఒక మెమరీ కార్డు ఉందనుకోండి, దాన్ని తీసుకెళ్ళి బే ఆఫ్ బెంగాల్, మనకి ఇక్కడ బంగాళాఖాతం ఉంది కదా, అక్కడ ఎక్కడో పడేసినారు. తర్వాత ఇప్పుడు కావాలంటే ఎతికితే దొరుకుతుందా? అంతెందుకు మీ మొబైల్ ఫోన్ ఎక్కడైనా పడేస్తే ఇంట్లోనే అది దొరకటానికి ఎంత కష్టాలు, తాళపు చెవులు పోతే ఇంట్లో ఎంత కష్టాలు దొరకటానికి, పెన్ను పోతే, అద్దాలు పోతే, ముఖ్యంగా అద్దాలు పెట్టుకునే వాళ్ళు ఇది శబ్దం లేదు కనుక ఏడో పెట్టింటారు.
ఫోన్ అన్న అయితే తర్వాత రింగ్ ఇచ్చి ఎవరో తమ్ముడితో కొడుకుదో కూతురుదో గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. కంటి అద్దాలు ఎక్కడో పెట్టింటారు. ఎక్కడున్నాయిరా నా అద్దాలు? ఇంట్లో ఒక్కటి కనపడదు. అసలు ఇది ఇల్లేనా? ఇల్లే కనపడట్లేదు. మనం పెట్టిన వస్తువులు మనకే కనిపించిన ఇంట్లో మన పాపములన్నింటినీ యేసుప్రభు వారు సముద్రాగాధంలో పడేస్తే ఇప్పుడు మీరు ఇక్కడి నుండి పడవ హైర్ చేసుకుని బాడుగు తీసుకొని బే ఆఫ్ బెంగాల్లోనికి వెళ్ళి లోపల ఎక్కడుందా అని ఎతికినారని. ఎతికితే కనిపిస్తుందా? ఇంట్లో ఉన్న అద్దాలు, ఫోను, తాళపు చెవులు కనిపించడానికే ఇబ్బంది అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే కొత్తది తీసుకొని వస్తాం. తాళపు చెవులు తీసుకొని వచ్చి తెరిచి లోపలికి పోతే పాత తాళపు చెవులు అక్కడే కనిపిస్తాయి. వేస్ట్ అయిపోయింది. ఇట్లాంటివి ఎన్నో. అద్దాలు కూడా దొరకలేదు. ఇంకేం చేస్తున్నా? కొత్తది తెచ్చుకుంటే పాత అద్దాలు అక్కడే పడక మీద దిండి కింద కనిపిస్తాయి. ఇలాగే ఎన్ని జీవితాల్లో జరుగుతుంటాయి నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటే కదా. అయితే మన పాపములన్నీ ప్రభు వారు అలాగ పడేసిన. లోకమైతే మన పాపాలన్నీ ఏమీ లేకపోయినా కూడా దాన్ని పెద్ద ఫ్యాబ్రికేట్ చేసి మసాలా పూసి నెల్లూరు కారం వేసి 30, 60, 70%, 90%, 100% ఫుల్గా డిస్ప్లే చేస్తారేమో. అయితే ప్రభు పాపములన్నీ తుడిచి వేస్తే ఇంకా కనపడవు. ఆయన ఎత్తి వేస్తే ఇంకా కనపడవు. సముద్రాఘాతంలో పడేస్తే కనపడవు. దాని కొరకే ఆ రక్షకుడు శిలువ మీదకి వెళ్ళాడు. దైవమా, ఇది ఏమి ప్రేమ, ఇది ఏమి స్వాతంత్ర్యం, ఇది ఏమి స్వేచ్ఛ, ఇది ఏమి విడుదల, ఇది ఏమి పాపక్షమాపణ, ఇది ఏమి విమోచన. మనిషిని యొక్క ప్రాణము దానికి సరిపోలేదు. జంతువుల ప్రాణము సరిపోలేదు. దేవుని ప్రాణం అవసరమైంది. అందుకే కీర్తన 49:9 చెప్పబడింది, వారి ప్రాణ విమోచన క్రయధనము గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. యేసుక్రీస్తులో ఈ స్వాతంత్రాన్ని దేవుడు మనకు ఉచితముగా దయచేసినాడు. ఇప్పుడు ఎన్ని చూసాము? 3 రకాలు చూసాము. 4వది చూస్తామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. 1 Peter chapter 1 verse 18 and verse 19. క్రీస్తు రక్తము చేత మీరు దేని నుండి విమోచించబడ్డాం? దేని నుండి విమోచించబడ్డామో? తెలుగు రాదు కదా, అందరు ఇంగ్లీష్ మీడియమే, నేను తప్ప. అక్కడే రాశారు కదా, ఏంటనే? పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. పితృపారంపర్యము వెనకోళ్ళు ఏం చేస్తే మనం అదే చేయటానికి. మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లి వస్తే ముందుకు పోకూడదురా, వెనక్కి పోయి ఒకసారి టర్న్ తీసుకొని పోవాలి. బల్లిని టచ్ చేసినాం అనుకో, అయ్యో బంగారు బల్లి చేసినా పాపం పోదంట, జాగ్రత్త. ఎవరు చెప్పారు మరి ఇవన్నీ? పితృపారంపర్యం. ఎవరో ఇంతకుముందు వాళ్ళు చెప్పినారు. అవి అలాగే వస్తాయి. 1, 2, 3 అయితే చాలు. 99 అవే ఉంటాయి. ఒకటి మాత్రమే దైవికమైనది ఉంటుంది. అదే ప్రార్థన, ఆరాధన, వాక్యమే యేసు. మిగతా 99 అదే వ్యర్థమైన ప్రవర్తన. దట్స్ ఎ వెయిన్ కాండక్ట్. యేసు ప్రభులోనికి వచ్చినాం, నా జీవితం అంతా మారింది. పాట మాత్రం బలిపడతాం, బాప్తీసం తీసుకునే రోజు మారాను, నా హృదయం వింతగా మారింది. ఎవరు చెప్పారు మారిందని? పాటలు కాదు, వాస్తవంగా. కార్యక్రమాలు అన్నీ వచ్చినప్పుడు ఎక్కడ ఉండేది అక్కడే ఉండనే ఉంటాయి. ఎట్లో తప్పదు కదండి, మనుషులు కదండి, ఎట్లా మారుతామండి? అప్పుడే భలే మాట్లాడేస్తున్నారండి మీరు. నువ్వు మారొద్దండి. ప్రభు మార్చటానికి ఆయనే పూనుకున్నప్పుడు మనమే మార్చొద్దని అడ్డుబడి ఆ పితృపారంపర్యమైన విధమైన ప్రవర్తన నుండి విడిపించి విడుదల కలుగజేసిన ఆ యేసు ప్రభు వెండి బంగారంతో కాదు చేసింది, రాయబడింది అమూల్యమైన రక్తం. కనుక ఆయన రక్తము ప్రతి పాపమును కడుగుతుంది. ఆయన రక్తము నది వలె ప్రవహించేది.
5వ దాకా చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎలాగ విడిపించడానికి? మానము యొక్క బంధకాల్లో నుండి, మాన బలానికి లోబడిపోయిన మనల్ని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయన. అంటే అర్థం ఏంటి? రక్తము మాంసం ధరించుకుంటే ఏం కావాలా? రక్తము మాంసం ధరించుకుంటే ఏం కావాలా? తెలుగు అర్థం కాదు కదా? వెరీ గుడ్, చాలా డీప్గా చెప్పారు. అంత డీప్గా వద్దులేండి, మామూలుగా చెప్పండి. కేజీ స్టాండర్డ్, ఎల్కేజీ స్టాండర్డ్. రక్తము మాంసం ధరించుకుంటే మరణం కావాలి. అందుకే మాన బంధకాల్లో నుండి విడిపించడానికి రక్త మాంసం ధరించుకొని వచ్చింది. అంటే మానం పొందాలా. అందుకే బైబిల్లో రాయబడింది కదా, ఒక్కని అవిధేయతను బట్టి లోకంలోనికి మానం సంప్రాప్తమైంది. ఇప్పుడు కడపటి ఆదామైన యేసు ప్రభు యొక్క విధేయతను బట్టి మానములో నుండి జీవంలోనికి దాటిన. యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటాడు. ఇప్పుడు ఆయన మానం మన కొరకు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఓ మానవాన్ని ముళ్ళు ఎక్కడ, ఓ సమాధిని విజయం ఎక్కడ, మానవముల పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూస్తాం. మానములను విచ్చివేసినాడు, మానం మీద విజయం పొందినాడు, మానాన్ని ఓడించినాడు, మానాన్ని జయించినాడు. బైబిల్లో రాయబడి హెబ్రీ పత్రికలు, ఈ టేస్టెడ్ ద డెత్. మానం ఎలాగుందో రుచి చూసినాం. మనలో చాలామంది చాలా రుచి చూసింటాం. కూరలు ఎలాగున్నాయి రుచి చూస్తాం, అన్నం ఎలాగుందో రుచి చూస్తాం, తర్వాత చిన్నపిల్లల జీవితం ఎలాగుంటుందో రుచి చూస్తాం, యవనస్తుల జీవితం ఎలాగుంటుందో రుచి చూస్తాం, కాలేజ్ లైఫ్ ఎలాగుంటుందో రుచి చూస్తాం, కరోనా అంటే ఎలాగుంటుందో రుచి చూస్తాం, రిటైర్మెంట్ లైఫ్ అంటే ఎలాగుంటుందో చూస్తాం, పిల్లలు ఉంటే ఎలాగుంటుందో చూస్తాం, పిల్లలు లేకపోతే ఎలాగుంటుందో చూస్తాం, తర్వాత ఎవరైనా తిడితే ఎలాగ బాధపడతాం చూస్తాం, కన్నీరు కూడా ఎలాగుంటుందో రుచి చూస్తాం, చెమట కూడా ఎలాగుంటుందో రుచి చూస్తాం, అన్నం ఎలాగుంటుందో రుచి చూస్తాం. ఒకటి రుచి చూడలేదు. ఆ ఒక్కటి రుచి చుట్టు కొరకాయి రక్త మాంసాలతో భూమి మీదకి వచ్చాడు. అదే మరణం. నేను మానం రుచి చూచాను ఇలాగుందని వాళ్ళని చెప్పగలరా? ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక రిటర్న్, నో కమింగ్ బ్యాక్, మూవింగ్ ఫార్వర్డ్, ఇంక ముందుకెళ్ళడమే. అది యేసు ప్రభువారు మన పాపములన్నీ భరించి మన కొరకే మానం అనుభవించి, ఇప్పుడు మనకు భౌతికమైన మానం ఉండొచ్చు ఒకవేళ ప్రభు యొక్క రాకడ ఆలస్యమైతే. అయితే రెండో మానము నుండి మనం తప్పించబడి జీవంలోనికి ఇప్పుడు దాటి ఉన్నాము. ఆయన పునరుత్థానములో మనం పాలు పొందే భాగ్యంలో అనుకున్నాం. ఓ దిన నా మహిమలో మా కుట్టధారుని చూచి సాగిలపడి సింహాసనాసనుడైన ఆ యేసు ప్రభు ఎదుట పావననామ రక్షణ కొరకే స్తోత్రములను ఆరాధిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద ఆరంభించబడిన విడుదల, కల్వరి శిలువ ద్వారా మనం పొందిన ఆ విడుదల పరలోక రాజ్యంలో పరాక్రమానికి రానుంది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో త్వరించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నాడు, ఈ స్వాతంత్రము యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది. వాట్ ఎ ఫ్రీడమ్ ఇట్ ఈస్, వాట్ ఎ లిబర్టీ ఇట్ ఈస్, వాట్ ఎ డెలివరెన్స్ ఇట్ ఈస్, వాట్ ఎ రిడమ్షన్ ఇట్ ఈస్, వాట్ ఎ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ ఇట్ ఈస్. 5 విషయాలు చూసిన. మొదటిదేంటి? డెలివర్డ్ us ఫ్రమ్ ప్రజెంట్ ఈవిల్ వరల్డ్, ప్రస్తుత దుష్ట కాలము నుండి మనల్ని విడిపించెను. రెండవది ఏంటి? సమస్తమైన దుర్నీతి నుండి విడిపించెను. మూడవది ఏంటి? అంధకార అధికారం నుండి విడిపించెను. నాలుగవది ఏంటి? వ్యర్థ ప్రవర్ధన నుండి విడిపించిన. 5వది ఆఖరిది ఏంటి? మరణం యొక్క బలము నుండి ఆయన మనల్ని విడిపించి, కనుక మరణమును గెలిచి విజయశాలైన ఆ యూదాగోత్రపు సింహం ఎదుట సాగిలపడి ఆయన రక్షణను జ్ఞాపకం చేసుకొని, సిద్ధపరిచిన విడుదలను, స్వాతంత్రమును జ్ఞాపకం చేసుకొని, మా బంధకాలు తెంచున్నాం, మా ఉక్కు సంఖ్యలు తెంచివేసినాం, మా కాళ్ళకు బొండలు తీసివేసినాం, మమ్మల్ని స్వేచ్ఛాజీవులుగా చేసిన ఇది చేయట కొరకాయ ఆయన శిలువ మీదకి వెళ్ళి మన కొరకే బంధించబడ్డాడు. మనల్ని విడిపించడానికి
ఆయన శిలువలో మేకులతో బంధించినారు. ఆయన బంధించబడి సంప్రాప్తం చేశారు. ఇదే దైవ ప్రేమ, క్రీస్తు ప్రేమని జ్ఞాపకం చేస్తుంది. ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించినట్లు ప్రభువు మనకు సహాయం చేయండి.